శ్రీ రంగనాథ స్వామి ప్రసన్న. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితార విందే గోవింద దేవాఖిల దేవదేవ శ్రీరంగ దేవేం నమతాం నమామి. కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు 16/12/2025 నుండి 15/1/2026 ధనుర్మాస ప్రత్యేక పూజలు దేవాలయం ముందు పూర్వకాలం నుండి వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 16/12/2025 మంగళవారం నుండి శ్రీ స్వామివారి తెల్లవారుజామున బిందు సేవ, పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, ఆకుపూజ, మహామంగళారతి, తిరుప్పావై ప్రచురణతో ప్రసాద వినియోగంతో ప్రతిరోజు కార్యక్రమం దేవాలయం నందు ఏర్పాటు చేయడం. ఈ దేవాలయం నందు పురాతనంగా నుంచి ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం. అదేవిధంగా 30/12/2025 మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో ఏర్పాటు చేయనున్నది. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం ఉత్తర ద్వారంలో స్వామివారు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తుల దర్శనార్థం దేవాలయం ఉత్తర ద్వారంలో ఏర్పాటు చేయడమైంది. కావున ఈ అవకాశం గ్రామ ప్రజలు భక్తాదులు వినియోగించవలను. అదేవిధంగా ఆ రోజు అన్నప్రసాద వితరణ, క్షీర ప్రసాద విస్తరణ కార్యక్రమం కూడా వైభవంగా, అదేవిధంగా దేవాలయము నందు భక్తాదులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దాదాపు 3 లక్షల రూపాయల వరకు పుష్పాలంకరణతో దేవాలయం అంతా సుందరంగా తయారు చేయడమైంది. ఆ రోజు స్వామివారిని దర్శించుకొని పుణ్యతులు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 1/1/2026 రోజులు కూడా స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు, తదుపరి గ్రామోత్సవం, తర్వాత 2/1/2026 సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి భూదేవి శ్రీ రంగనాథ స్వామివారు గరుడ వాహనంపై మాడవీధులుగా ఉత్సవం ఏర్పాటు చేయండి. అదేవిధంగా 14/1/2026 రోజు కూడా సాయంత్రం శ్రీదేవి శ్రీ ఆండాల్ గోదా రంగనాథ స్వామి వారి కార్యాలయం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయండి. తదుపరి ప్రభోత్సవ కార్యక్రమం. అదేవిధంగా 15/1/2026 రోజు ధనుర్మాస ముగింపు మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం గ్రామోత్సవంతో ఈ ధనుర్మాస పూజలు శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైభవంగా జరుగుతున్నాయి. కావున గ్రామ ప్రజలు భక్తాదులు పాల్గొని స్వామి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందగని కోరుచున్నాం.